లవ్లీ సిస్టర్లో మీరందరూ బాగుండాలి, మీ అందరిలో నేను కూడా బాగుండాలి. నేను ఏంటి చెప్తున్నానంటే, ఒక అమ్మాయి హైదరాబాద్ అటు సైడు ప్రేమించినోడి గురించి తల్లిని చంపేసిందంట. చాలా మంచి పని చేసావమ్మ తల్లి, మంచిది నువ్వు చేసింది కరెక్టే. ఎందుకంటే పిచ్చదు కదా తల్లి, తల్లిదండ్రులు పెంచి కని పెద్దదాన్ని చేశారు కదా, ఎందుకంటే తను చంపేతామని. నీకు ఆడి మీద మోజు ఉంటే తీసుకుని వెళ్ళిపోవాలి. ఏం చేసింది అబ్బం శుభం తల్లి చెప్పు. రేపు నీకు ఆగతి కూడా రాదు, నీ కూతురు కూడా నిన్ను చంపరు, కుక్క చావు చేస్తాం. అర్థమైందా? అది ఉంది కదా మీ అత్తగారు, నువ్వు ప్రేమించినోడు అలా అమ్మ, అది చూడు ఏమంది, కరెక్టే చంపేయడమంటుంది. ఏమే కరెక్టే అంటున్నావు కదా, తల్లిని చంపింది అత్తన చంపదా, నిన్ను చంపేద్దే, దరిద్రం పోద్ది అప్పుడు పనికి మనకుండా. ప్రాణము దేవుడిచ్చిన ప్రాణము ఎంత విలువైందో తెలిసేంటే నీకు. ఎంతమంది హాస్పిటల్లో బాధపడుతున్నారు ప్రాణం గురించి, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు బ్రతకాలని. అలాంటి ప్రాణాన్ని తీసేస్తుంటే నువ్వు ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నావు చూడు, ఎంత కేర్లెస్గా. నువ్వు మనిషివేనా? పిల్లలకు కంటాము కానీ వాళ్ళ రాత్రులు కనం కదా. అలాంటప్పుడు మనము వాళ్ళని మంచి దారిలో తెచ్చుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అది కాదు ఇది కాదు అని మన తల్లిదండ్రులు మనం చెప్పుకోవాలి. అంతేగాని చేయటం మంచిది కరెక్టే అంటే నీ కొడుకుని చంపేవలసిన దరిద్రం పోయేది. అప్పుడు తెలిసేది నీకు ఆ బాధ ఏంటో. పనికి మళ్ళీ మొండని ఇలాంటి మొండలు ఉన్నామోననే అసలు మామూలుగా ఉండలేదు చావులు. ఆడవాళ్ళు చంపేస్తున్నారు అది ఇదని అంటున్నారు కానీ ఏం పోయే కాలం వస్తుందో. మనుషులు చంపేస్తున్నారు, మొగుళ్ళు చంపేస్తున్నారు, భర్తలు చంపేస్తున్నారు, పిల్లలు చంపేస్తున్నారు. కనుక్కున్న పిల్లల్ని ఏం మాయరోగం వచ్చిందో, ఏం పోయే కాలం వచ్చిందో. కొన్ని రోజులు దేవుడిచ్చిన ప్రాణాన్ని ఉంచుకోవచ్చు కదా. ఆ దేవుడు తీసుకెళ్ళినప్పుడు పర్లేదు. ప్రాణం విలువ తెలిసిన ఏ ఎతవా ఏ పనికి మనం మొండాలా చేయదు. తల్లిని చంపేతావేంటి నువ్వు పనికి మనం మొండాని చంపేసి మళ్ళీ ఆడిని ఎన్ని రోజుల్లో ఉందామని నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా దూరంగా ఎక్కడికన్నా. హలో ఫ్రెండ్స్, బిడ్డలనే మనం కంటాం, వాళ్ళు రాతను కలం కాబట్టి మనం చాలా కేర్లెస్గా ఉండొద్దు. ఎందుకంటే జాగ్రత్తగా అనుక్షణం ప్రతిక్షణం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో గమనిస్తూ ఉండాలి. ఆడపిల్లైనా మగపిల్లడైనా. అలా మగపిల్లలు కదా అని పెద్ద ఉన్నారనుకో పొడుసు పడదింటారు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. సరేనా? నేను ఏదో అనుకున్నాను కానీ ఏదో అయింది. ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.